ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి దాదాపు 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన కూడా మనకు భిన్న వాదనలు అయితే వినపడుతున్నాయి. చాలామంది మనకు సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత పత్రికల్లో, శాటిలైట్ ఛానల్లో మనం చూసినట్టయితే పబ్లిక్ టాక్స్ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల లోపల ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడింది అని, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధాని లేకుండా పోయిందని, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి ఖర్చు పెట్టే డబ్బును మొత్తము కోర్టులకు ఖర్చు పెడుతున్నాడని, ఇతరత్ర అనవసరపు ఖర్చులకు ఖర్చు పెడుతున్నాడని, రోడ్లు బాగాలేవని, తర్వాత ప్రభుత్వ నోటిఫికేషన్ లేవని, ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదని, పెన్షన్లు కూడా ఇవ్వట్లేదని, రిటైర్మెంట్లు కూడా ప్రకటించడం లేదని కూడా సర్వత్రా కొంత ఆరోపణలు అయితే మనకు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ క్రమంలో అయితే వైసీపీ పార్టీ ఇప్పుడు అక్కడ విజయం సాధించాలంటే మాత్రం చాలా కష్టసాధ్యంగానే కనబడుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? మళ్ళీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారా, లేదా టీడీపీని ఎంచుకుంటారా, లేదంటే మరే పార్టీ వైపైన మొగ్గు చూపుతారా? ఎందుకంటే మనకు వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆమెకు పీసీసీ పగ్గాలు కూడా అప్పగించడం జరిగింది. ఆమె బహిరంగ సభలు కూడా నిర్వహిస్తాను. మరి ఈ క్రమంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా మనం ఇక్కడ జనసేన పార్టీ గురించి మాట్లాడాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలాసార్లు అనేక విషయాల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ జిల్లాల లోపల ఉన్న సమస్యలపైన ప్రజల నుండి దరఖాస్తులను, వినతి పత్రాలను అయితే అతను స్వీకరించడం జరిగింది. వాటిపైన పోరాడతానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత వారాహి యాత్రలు చేపట్టి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ఒక దూకుడుతో మా ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన కూడా విరుచుకుపడ్డారు తన వాగ్దాడితో. ఇక తెలుగుదేశం పార్టీ అధినేతను మనం 2 నెలల క్రితం తీసుకున్నట్టయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు పైన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఆ టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా తన మద్దతు ప్రకటించి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. అక్రమ అరెస్టుగా కూడా దాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 52-53 రోజుల తర్వాత చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లు కూడా నిర్వహించుకున్నారు వాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ కూడా మేము టీడీపీ పార్టీతో పొత్తులో ఉంటామని, 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన 2 కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించుతామని, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించుతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక కొంత ఇప్పుడైతే ప్రస్తుతం మొన్న 4-5 రోజుల క్రితం మనం తీసుకున్నట్టయితే రాజకీయ సమీకరణాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు అయితే మారుతున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత 2 సీట్లను ఆయన ప్రకటించడం జరిగింది. వాటిపైనే పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. అయితే ఇక్కడ మనం విషయం మాట్లాడుకోవాలి ఏంటంటే, అసలు చంద్రబాబు 2 సీట్లు ప్రకటించడం తప్ప అని చూస్తే కానీ ఇక్కడ తప్పేం కాదు. ఎందుకంటే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ పార్టీ లోపల ఇంటర్నల్గా ఆ పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి రావడం వల్ల ప్రకటించవచ్చు. దానివల్ల అంత తప్పేం కాదు. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ శ్రేణుల నుండి, కార్యకర్తల నుంచి, నాయకుల నుండి ఒత్తిడి కారణంగా 2 సీట్లు ప్రకటించవచ్చు. దీన్ని ఒక పెద్ద అంశంగా, దీన్ని ఒక అదేదో జరిగిపోతుంది, పొత్తు ఉండదు అని చెప్పడానికైతే లేదు. పొత్తు అయితే ఉంటుంది. కానీ జనసేన పార్టీకి మరి 50 సీట్లు ఇస్తారా, 60 సీట్లు ఇస్తారా, 70 సీట్లు ఇస్తారనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా ఏం చర్చించుకోవాలంటే, ఇక్కడ టీడీపీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన మద్దతు అనేది చాలా అవసరం. జనసేన మద్దతు లేకుండా టీడీపీ పార్టీ విజయం సాధిస్తుందా అంటే సాధించలేదనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి స్పీకర్ అని చెప్పాలి. తన యొక్క వాక్చాతుర్యంతో ప్రజల్ని ఆకట్టుకునే శక్తి అయితే పవన్ కళ్యాణ్కి ఉంది. తిరగగలే శక్తి ఉంది.
అతన్ని వారాహి యాత్రలు చేపట్టడం ద్వారా కూడా అతడు కొంత తన కుల సామాజిక వర్గాన్ని కాపు వర్గాన్ని కొంత ఆకర్షించే అవకాశం అయితే ఉంది. మనం లాస్ట్ టైం తీసుకున్నట్టయితే జనసేన పార్టీకి 5 నుంచి 6% ఓటు బ్యాంక్ అయితే సాధించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు 12% పెరిగినట్లయితే మనకు వార్తలు వినబడుతున్నాయి కనుక ఖచ్చితంగా టీడీపీ మాత్రం జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ పొత్తుల్లో ఉంటే కనుక జనసేనకే లాభం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అది ఏంటంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. అతను భీమవరం నుంచి ఆ తర్వాత ఇంకొక నియోజకవర్గం 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు కానీ గెలవలేదు. జనసేన పార్టీ 2019లో ఒకే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుపొందింది. రాపోలి వరప్రసాద్ వచ్చేసి రాజోల్ నుంచి గెలిచాడు అతను. ఆ తర్వాత క్రమంలో కూడా ఆయన వైసీపీ పార్టీలో చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే ఎప్పుడైనా ఓడిపోయిన వాడు గెలవడానికి ఆరాటపడతాడు, ఎలాగైనా గెలవాలని ఒక కసితో ఉంటాడు. ఆ కసి పవన్ కళ్యాణ్లో కనబడుతుంది. కాబట్టి టీడీపీని వదిలితే కనుక జనసేన పార్టీ చాలా వీక్ అయిపోతుంది, బలహీనపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ తెలివిగా టీడీపీతో వెళ్తేనే బాగుంటుంది. అలాగే వెళ్తాడు కూడా, ఆయన ఆలోచన కూడా అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒక 20 సీట్లు 25 సీట్లు గెలిస్తే కనుక అసెంబ్లీలోకి జనసేన పార్టీ అడుగు పెడుతుంది. ఆ విధంగా అసెంబ్లీలో ఉండి ప్రజల సమస్యలపైన పోరాడుతూ పవన్ కళ్యాణ్ కూడా ఇంకా దృఢ సంకల్పంతో ఒక దూరదృష్టితో పార్టీని ముందుకు తీసుకెళ్ళి పవన్ తన రాజకీయ వ్యూహంలో భాగంగా మొదటగా జనసేన పార్టీని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా బలోపేతం చేయడం, ఆ తర్వాత 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ 20 నుంచి 30 సీట్లు సాధించడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని అన్ని సామాజిక వర్గాలను ఆకర్షించి 2029 లోపు ప్రజల్లో మంచి గుర్తింపును, ఆదరణను సంపాదించి 2029లో పవన్ కళ్యాణ్ తను సీఎం కావడమే లక్ష్యంగా పనిచేయడం అయితే మనకు ఖాయంగా కనబడుతుంది. దీన్ని మనసులో పెట్టుకునే పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఈ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది.